మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకండి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, కన్యా రాశి గురించి మాట్లాడదాం. ముందుగా వీళ్ళ లక్షణాలు తెలియచేయండి. వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు ఏంటి, కలిసి రాని అంశాలు ఏంటి, ఇక జీవితంలో వీళ్ళు సక్సెస్ చూడాలంటే నిత్యం ఎవరిని ఆరాధిస్తూ పరిహారాలు చేస్తే బాగుంటుందంట? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి, దేర్ ఆర్ గ్రేట్ లవర్స్. వాస్తవంగా ప్రేమకు విలువ, ప్రేమకి అంటే ప్రేమకి చాలా వాల్యూ ఇస్తారు. అంతరంగికంగా ఓపెన్ మైండ్తో ఉండే వ్యక్తులు. అంటే ఏదున్నా కూడా ఓపెన్ సీక్రెట్గా, అంటే ఓపెన్ మైండ్తో ఉండాలి, ఓపెన్గా చెప్పాలి. నేను ఎలానో ఉన్నానో ఎదుటివాడు కూడా అలానే ఉండాలని థింక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంటే ఒక సెన్సిటివ్గా అబద్ధం అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. అంటే ఫాల్స్ స్టేట్మెంట్ని వీళ్ళు అంగీకరించరు, ఫాల్స్ స్టేట్మెంట్ని వీళ్ళు అగ్రీ కారు. కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్ పర్సన్గా ఉండాలి, కరెక్ట్గా నాతో ఉండాలి, కరెక్ట్గా లైఫ్ను లీడ్ చేయాలి. అన్యాయం ఎక్కడ జరిగినా తట్టుకోలేరు. చీటింగ్ అనేది పనికిరాదు వీళ్ళకి. అలాగా దాని తర్వాత ఏంటంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. వాళ్ళ చీటింగ్ జరిగిందనుకో డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు. అందువల్ల ఈ ముఖ్యంగా ఈ కన్యారాశిలో అనుకున్నట్టుగా మనం ఉత్తరా నక్షత్రము, ఈ హస్తా నక్షత్రం 4, చిత్తా నక్షత్రం 2 పాదాలు, అంటే ఉత్తరలో 3, అలానే హస్తలో 4, చిత్తలో 2 కలిపి కన్యారాశి అవుతుంది. అయితే ఈ రాశిలో మళ్ళీ స్పష్టంగా మనం ఆలోచన చేస్తే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. మళ్ళీ ఇంకొక వేరే మనం చూసుకునేటట్టయితే ఉత్తరా నక్షత్రం వాళ్ళు కోపము పౌరుషంతో ఉంటారు. వాళ్ళు ఎవరేం చెప్పినా కూడా తట్టుకుని సామర్థ్యంగా ఒక కుటుంబ సభ్యులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ డిస్ప్యూట్స్ జరిగినా కూడా తట్టుకుని నిలబడే వ్యక్తులు ఉంటారు. హస్తా నక్షత్రం నిలబడలేరు. హస్తా నక్షత్రంలో వాడు మానసికంగా చీటింగ్ని తట్టుకోలేరు. నేను ఇందాక చెప్పాను చూసారా, ఒక క్యారెక్టర్ అనేది, అలాంటి క్యారెక్టర్ హస్తా నక్షత్రానికి చెందింది. అంటే హస్తా నక్షత్రం వాళ్ళు మానసికంగా టెన్షన్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ విషయాన్ని కూడా ఒకళ్ళ చీటింగ్గా చెప్పినా కూడా వీళ్ళు తట్టుకునే సామర్థ్యం, ఎబిలిటీ అనేది ఉండదు ఇక్కడ. ఎలాంటి ఎబిలిటీ ఉండదు వాళ్ళకి. అంటే రాజకీయ నాయకులకి టోటల్ డిఫరెంట్. అంటే పొలిటికల్ లీడర్స్ చూడండి, ఏదన్నా కూడా తట్టుకొని నిలబడగలుగుతాం వల్లనే వాళ్ళు చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ అయ్యారు. కానీ ఇక్కడ హస్తా నక్షత్రం టోటల్లీ డిఫరెంట్. తట్టుకోలేరు వాళ్ళు. అంటే మానసికంగా కృంగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చిత్తా నక్షత్రం దేనికైనా సిద్ధమవుతారు. ఒకళ్ళు ఎదుటి వాళ్ళు కుదరలేదు అని అంటే పర్వాలేదు లేని ముందుకు వెళ్ళిపోతారు. అంటే చిత్తా నక్షత్రం వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు శంకరదాద ఎంబీబీఎస్లో చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రేమించగానే ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోతుంది. శ్రీకాంత్ అప్పుడే అంటాడు, అన్న ఇంకో అమ్మాయి వచ్చింది చూడు ప్రేమించని. చిత్తా నక్షత్రం వాళ్ళు అలాంటి క్యారెక్టర్. అంటే మళ్ళీ మార్చుకునే కెపాసిటీ, సైకలాజికల్గా విల్ పవర్తో స్ట్రాంగ్గా వెళ్ళే అవకాశాలు, ఇలాంటివన్నీ చిత్తా నక్షత్రం వాళ్ళకు ఉన్నాయి. చిత్తా నక్షత్రం కొంచెం వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే సౌమ్యంగా ఉంటారు, స్మూత్గా ఉంటారు, సెన్సిటివ్గా ఉంటారు. అలానే వీళ్ళకి డిజైర్ ఉంటుంది, హానెస్ట్గా ఉండాలని, తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ బాగుండాలని ఆలోచన చేస్తారు. అంటే అంతరంగికంగా ఏమిటంటే ఏది కూడా దాచుకోరు. కంప్లీట్గా బాగుండాలి, కంప్లీట్గా నేను ఎలా ఉన్నానో వాళ్ళు కూడా అలానే ఉండాలి. అంటే అంతే కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశం గల వ్యక్తులు, ఒక ఇంటెంట్తో ముందుకెళ్లే వాళ్ళు కన్యారాశి వాళ్ళు. అంటే కన్యారాశి వాళ్ళు అలానే ఉండాలని ఆలోచన చేస్తుంటారు. అంటే నేను అంత హానెస్ట్గా ఉన్నాను, ఎదుటివాడు కూడా అంతే హానెస్ట్గా ఉండాలి. నేను ఎంత మాట్లాడుతున్నానో మంచిగా ఎదుటివాడు కూడా అంతే మాట్లాడాలి. అంటే ఏది కూడా ఒక సీక్రెట్ అనేది ఉండదు. అంత ఓపెన్ మార్కెట్. ఏది మాట్లాడినా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. అదే వాళ్ళ యొక్క ఆలోచన. అంటే కొన్ని ఉంటాయి వాళ్ళకి, కొన్ని డిఫాల్ట్స్ అన్నీ కూడా కొన్ని ఉంటాయి. అయితే ఏంటంటే డబ్బు పరంగా స్మూత్గా ఉండి నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎవరు మంచి అనంగానే వెంబటే వాళ్ళు కరిగిపోతారు.
సాక్రిఫై అవుతుంటారు. అయిపోయిన తర్వాత ఎంబటే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తుంటారు అమౌంట్ అనేది. ఇచ్చిన తర్వాత ఏంటంటే మళ్ళీ రిటర్న్స్ వచ్చే అవకాశాలు లేవు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఏదైతే తీసుకుంటారో అలాంటి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉండవు. అయితే లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, హౌ టు డెవలప్మెంట్, ఎలాంటి డెవలప్మెంట్ చెందితే నేను బాగుంటుందని ఒక ఇంటెంట్ ఉంటుంది. అలానే ఎమినెంట్ పర్సన్స్ తోటి కూడా కన్సల్ట్ చేయటం ఒకటి. బాహ్యంగా అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్లీ కూడా వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారంటే ఓపెన్ మార్కెట్, ఓపెన్గా ఉండాలి. నేను ఇలా ఉన్నా అంటే దే ఆర్ గ్రేట్ లవర్స్ అన్నాను కదా. ఒక అమ్మాయి ఫిమేల్ కానీ మేల్ కానీ ఆలోచన చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ అమ్మాయి నేను చెప్పినట్టు వింటుంది, ఆ అమ్మాయిలు ఓపెన్గా ఉండాలని అబ్బాయి ఆలోచన చేస్తారు మేలు. అమ్మాయి ఏం ఆలోచన చేస్తుంది ఫిమేలు, ఈ అబ్బాయి కూడా ఓపెన్గా నాకు అన్ని చెప్పాలి, ఓపెన్గా చెబితేనే నేను ముందుకెళ్ళగలుగుతాను, ఓపెన్ చెప్పకపోతే ఆ సీక్రెట్లో చిన్న మిస్టేక్ జరిగినా కూడా చిన్న పాయింట్, ఒకవేళ మేలు సిగరెట్ తాగుతున్నాడు అనుకో, అతను ఫిమేల్కి చెప్పలేకపోతే ఆ అమ్మాయి డిస్టెన్స్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నాకు చెప్పలేదు ఒక చిన్న విషయమైనా హర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బాగా హర్ట్ అవుతారు వీళ్ళు. ఇక వివాహాల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వెళ్ళి? వివాహపరంగా మటుకు కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే బ్రైడ్ గ్రూమ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే ఒక 10 మెంబర్స్లో 6 మెంబర్స్కి కొంత ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మ్యారేజ్ లైఫ్లో. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అంటే అబ్బాయి తరఫున మేల్ తరఫున మనం చూసుకునేటట్టయితే ఆ మేలు వాళ్ళ అమ్మ మాటలు మదర్ మాటలు విని భార్యను దూరం పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సహజంగా ఏమిటంటే ఇద్దరిని కూడా ఒక త్రాసులో చూడాలి, అంటే బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్స్ చేసి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ బ్యాలెన్స్ చేయలేరు వీళ్ళు. అలానే ఫిమేల్ కూడా బ్యాలెన్స్ చేయలేదు. ఫిమేల్కి కూడా వాళ్ళ మదర్ చెబుతుంటుంది మన వంశం మనకి సంబంధించిన ట్రెడిషనే ముందుకు వెళ్ళాలి, వాళ్ళ ఆచార వ్యవహారాలు మ్యారేజ్లో కాదు అని ఈమె చెప్పే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల ఈ ఫ్యామిలీస్ అనేది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్, డిస్ప్యూట్స్ కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగా మన చేతుల్లోనే ఉంటుంది జీవిత లైఫ్ అనేది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇక ఎలాంటి పరిహారాలు వీళ్ళకి లైఫ్ లాంగ్ చేస్తే బాగుంటుంది అంటారు? అయితే వీళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా, అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. పరిహారాల ముందు మన విషయానికి వస్తే కన్యారాశి వాళ్ళు తప్పకుండా విష్ణుదేవుని యొక్క ఆలయాలను సందర్శించాలి. అంటే విష్ణుదేవుల ఆలయాలంటే శ్రీరంగపట్నము, శ్రీరంగము, తిరుపతి ఇలాంటి క్షేత్రాలకి సందర్శన చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే బృందావనము, మధుర అంటే నార్త్ ఇండియాలో ఉండే క్షేత్రాలు ఉన్నాయి కదా, అలాంటి క్షేత్రాలు నేను చెప్పిన లిస్టులో అంటే విష్ణు పరంగా ఉండే కృష్ణుడు కానీ, రామాలయం కానీ, అయోధ్య కానీ ఇలాంటి క్షేత్రాలకి సందర్శన చేయటం చాలా మంచిది. అంటే శ్రీరంగం కానీ, శ్రీరంగపట్నం కానీ ఇలాంటి టెంపుల్స్ని మనం ముందుకు వెళ్ళాలి. వెళితే వాళ్ళకి అనుకూలంగా ఉంది. విష్ణుపరమైన ఆలయాలని సందర్శించి ముందుకెళ్తే చాలా మంచిది. అలా నక్షత్రాల ప్రకారంగా మనం చూసుకునేటట్టయితే ఈ ఉత్తరా నక్షత్రం వాళ్ళు సూర్యనారాయణ స్వామిని ఆరాధన చేయాలి. అలానే ఉత్తరా నక్షత్రం తర్వాత హస్తా నక్షత్రం వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి చేయాలి, శివాలయాన్ని సందర్శించాలి. కాశీ లాంటి క్షేత్రాలు, ఉజ్జయిని, ఓంకారేశ్వరం, శ్రీశైలము ఇలాంటి 12 జ్యోతిర్లింగాల యొక్క దర్శనాలు చేయటం ఒకటి. చిత్తా నక్షత్రం వచ్చేటప్పటికల్లా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామించిన క్షేత్రాన్ని దర్శనం చేయటం, మోపీదేవి లాంటి క్షేత్రాన్ని దర్శనం చేయటం చాలా మంచిది. అయితే వీళ్ళు టోటల్గా ఈ రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే రుద్రహోమం లాంటివి, సుదర్శన గాయత్రి హోమాలు, అలానే ప్రత్యేకంగా గోసేవలు, మూగజీవులకు ఆహారం వేయటం, అలానే సంకష్టార చతుర్థి వ్రతాలు చేయటం వల్ల వాళ్ళు సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. నమస్కారం.